తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం వైశ్వలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పల్లెపల్లకు బొలిశెట్టి కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం మోదుగుంట గ్రామంలో మీ భూమి మీ హక్కు పథకంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. అనంతరం ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గానికి 14,60,00,000 మంజూరయ్యాయని తెలియజేశారు. జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి రైతుకు ఏదైతే పాస్బుక్లు ఇప్పటి వరకు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరికి కూడా పాస్బుక్లు అందించే కార్యక్రమం. పాస్బుక్లు అంటే ఇవ్వచ్చు, సర్వే కూడా చేసి సరిహద్దు రాళ్ళు కూడా వేసి ఎక్కడ తగాదాలు లేకుండా ఈరోజు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం మోదుగుంట గ్రామంలో అధ్యక్షుడు వహించిన అడప ప్రసాద్ గారికి. ఈ గ్రామం ఒక నెల నడవాలంటే ఈ ప్రభుత్వం మీ మీద వెచ్చించే డబ్బు ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో ఎవరింటికి వాళ్ళ పెన్షన్ వస్తుంది, టోటల్గా గ్రామానికి ఎంత అవుతుందో మనకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద గడిచిన 2019 నుంచి 24 వరకు 3,000 రూపాయలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద మరి 3,000 చేసి 3 నెలలు పెన్షన్తో కలిపి ఆయన 7,000 రూపాయలు మొట్టమొదటి నెల అందించి తల్లికి వందనంలో ఇదివరకు చెప్పి అమ్మఒడి అని చెప్పి ఒక బిడ్డకి 2 బిడ్డలకి వేసి సరిపెట్టిన ప్రభుత్వాన్ని ఒక ఇంటికి ఒకళ్ళే ఇచ్చారు. కానీ ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని మీకు తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది ఒక డిస్కషన్ రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మా మతం వేరు, మా కులం వేరు, మేము పలానా పార్టీలోనే ఉంటామని మూర్ఖత్వమైనటువంటి నమ్మకాలకు వెళ్తే ఏ పల్లె కూడా అభివృద్ధి చెందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక కులం మతం కూడి పెట్టదు. ఇవాళ డబ్బు ఉన్న కులం డబ్బు లేని కులం రెండే కులం అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రోడ్ల నిమిత్తం 34 లక్షల రూపాయలని ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు మనం ఓడిపోయాం, ఈ రోజు మనం గెలిచాం కాబట్టి నిరంతరం మనం ప్రజలతో ఉండాలని చెప్పి పీజీఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఒక రోజు పెట్టమంటుంది. కానీ నేను ప్రతిరోజు కూడా ఈ పీజీఆర్ఎస్ అనే అన్ని శాఖల్లోనూ ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మా ఆఫీసులో చేయొచ్చు, మరి ఇక్కడ ఆఫీసులో చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా మన అందరూ కూడా ఈ రోజు వరకు 44 అప్లికేషన్లు వస్తే 41 అప్లికేషన్లు పూర్తి చేశాం. ఈ రోజు పొద్దు నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ పెడితే ఒక అప్లికేషన్ కూడా రాకుండా జీరోలో నడుస్తుందని చెప్పడానికి గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఇవన్నీ మీకోసం. ఒక్కసారి మీరు ఓటేస్తే మనం ఎన్ని ప్రయోజనాలు ఇవ్వాలో ప్రజలకి అదే విధంగా మనం పనిచేస్తాం తప్ప మళ్ళీ రేపు ఏమవుతుందన్న ఆలోచన నాకేం లేదు. ఈ రోజు మీరు ఓటేశారు, ఖచ్చితంగా అన్ని పనులు చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశం మనం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్లకి లింక్ రోడ్లు మనం వేసుకుంటాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా విశాఖ సీతమ్మదార్లోని అల్లూరి విగ్రహం వద్ద వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్టీ శ్రేణులు పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో గిరిజనుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. కేకే రాజు మాట్లాడుతూ గిరిజనులు ఏకం చేసి వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల్లో గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 102వ వర్ధంతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాల్సినటువంటి సమయం. మన దేశ స్వాతంత్ర సమరోత్సవంలో స్వాతంత్ర ఉద్యమానికే ఒక గొప్ప ఇన్స్పైరింగ్ ఫోర్స్గా వారు ఉండి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి పేద ప్రజల కోసం వారి తుది శ్వాస విడిసినటువంటి గొప్ప యోధుడు మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. వారు చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఈ దేశంలో చాలామంది తక్కువగా చేశారని చెప్పటంలో అతిశక్తి కాదు. నిజంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమాన హక్కులు, అలాగే మానవ జాతి కళ్యాణం గురించి చిన్నప్పుడే వారు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చిరకాలం గుర్తుండిపోయేటువంటి మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఒకరని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ, వారిచ్చినటువంటి శాంతి సందేశం, వారిచ్చినటువంటి వారి జీవితమే ఒక నిజమైనటువంటి సందేశంగా భావించి ఈరోజు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలని ఎదుర్కోవాలంటే వారిని మనం ఒక ఇన్స్పైరింగ్గా తీసుకుని మనం పోరాడి ఈ రాష్ట్ర ప్రజలకి మనం న్యాయం చేయాలని వారు రాష్ట్రానికి న్యాయం చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలకులందరినీ కూడా పాల్గొలేరు. అలాగే మనం కూడా ఈ అరాచకాలు పాల్పడేటువంటి ఎవరైనా వారితో పోరాడి ఆంధ్రప్రదేశ్లో నిజమైనటువంటి జగన్ గారి నాయకత్వంలో మనమందరం కూడా ఒకే దాటిపై నుంచుని మనం మళ్ళీ జగన్ గారు వచ్చే వరకు మనం ఈ పోరాటం ఆపుకోకుండా ఉండి మనం ఈ విశాఖపట్నం జిల్లాలో నిజమైనటువంటి ఆ యొక్క జగన్ గారి యొక్క భక్తులుగా, విశ్వాస పాత్రులుగా మనం అందరం ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేను వేడుకుంటూ, అలాంటి మహనీయుడు తెలుగువాడిగా పుట్టడం తెలుగు వారందరికీ కూడా ఈరోజు గర్వకారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతిని కానీ వర్ధంతి కానీ అధికార కార్యక్రమంగా ఆయన్ని గౌరవించే విధంగా, ఆయన సేవల్ని, ఆయన పోరాటాన్ని, ఆయన ప్రాణ త్యాగాన్ని కూడా ప్రజలకి గుర్తు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు చూసాం మనం లాస్ట్ ఇయర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ, ముఖ్యంగా ఆయన పుట్టిన ఈ గడ్డపై విశాఖపట్నం జిల్లాలో ఆయన జన్మించింది పాండ్రంగి గ్రామంలో, ఆయన పోరాటం చేసింది విశాఖపట్నం మన్యంలో, ఆయన జన్మించి నడయాడి స్వతంత్ర పోరాటం చేసిన ఈ గడ్డపై కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సీతారామరాజు గారికి సరైన నివాళులర్పించే కార్యక్రమాల్లో కానీ, జయంతి ఉత్సవాలు చేసే క్రమంలో కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. అలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో మనం ఏదో ప్రస్తావించి ఊరుకోవటం కాకుండా వారి యొక్క ఆశయాలను, ఆలోచనలను కూడా స్ఫూర్తిగా తీసుకుని అంతే నిబద్ధతతో, అంతే నిజాయితీగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మనం పాల్గొన్నప్పుడే ఆ మహనీయుల యొక్క ఆత్మకి శాంతి చేకూరుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ పర్యటనపై చంద్రబాబుకు వివరించిన హోంమంత్రి అనిత. ఎంజాయ్మెంట్ ట్రిప్ అంటున్న వైసీపీ విమర్శలకు కౌంటర్. పూర్తిగా స్టడీ టూర్ అని స్పష్టం. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరిందని హర్షం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.